రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సనిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా ఈటీవీ సవినయ సమర్పణ ఎక్సోడిస్ షైన్ పాడుతా తీగ పవర్డ్ బై ఆర్కేస్ గ్రాండ్ షాపింగ్ మాల్. ఇవాళ ఈ సంచిక రెండవ సెమీఫైనల్స్లో రెండవ భాగం. అంటే ఇది ఎలిమినేషన్ రౌండ్, నిష్క్రమణ పర్వం. పోయిన వారం వీరు 5 మంది పాడారు, ఈ వారం 5 మంది పాడుతున్నారు. ఈ సగటు మార్కుల్లో తక్కువ వచ్చిన ఒక్కరు నిష్క్రమించాల్సి వస్తుంది. ప్రతి వారం మనం విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం చేసుకుంటున్నప్పుడు విజయవాడ ప్రాశస్త్యాన్ని గురించి కొన్ని పంక్తులు చదివి వినిపించడం, మీరు విని ఆనందించడం జరుగుతోంది. మరికొన్ని సాహిత్య రత్నాలెన్నో కృష్ణవేణమ్మ ఒడి నుండి కడలి అంచులకు కీర్తి పతాకాలను ఎగరవేశాయి. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు, చెళ్లపిళ్ళవారు, ప్రముఖ వాగ్గేయకారులు బాలాంత్రప రజనీకాంతరావు గారు, వేటూరు సుందరరామూర్తి గారు, జాలాది, త్రిపురనేని మహారథి, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ మొదలుకొని జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు వరకు ఈ నేల ముద్దు బిడ్డలే. ఎంత ఆనందకరమైన విషయం! ఈ గడ్డ, ఈ మట్టి, అమ్మవారి పాదాల చెంత, కృష్ణమ్మ ఒడిలో ఇంతమంది మహానుభావులు పుట్టిన ఈ నేల మీద ఈ చిరంజీవులందరూ గళాలు విప్పడం, మీ ఆశీస్సులను అభ్యర్థించడం చాలా ముదావహం. మాకు ప్రతివారం కూడా ఈ కృష్ణమ్మ పక్కన ఉన్న ఈ విజయవాటిక గురించిన కొన్ని పంక్తులు మాకు ఉటంకించడానికి రాసిచ్చినటువంటి మిత్రులు డాక్టర్ ఎంసి దాస్ గారు, అధ్యాపకులు, మేనేజ్మెంట్ కన్సల్టెంట్, రంగస్థల సినీ నటులు, ఆంధ్ర లైలో కాలేజ్ విశ్రాంత కామర్స్ అధ్యాపకులు, నటులు, మిత్రులు. ఆయన దూరం నుంచే చూడాల్సి వస్తుంది. 4 రోజుల నుంచి నేను ఇక్కడ గజిబిజి, వారు బిజీ. వారి గాత్రం అంటే నాకు విపరీతమైనటువంటి ఈర్ష్య. భగవంతుడు వారికి పాడే జ్ఞానం ఇవ్వనందుకు ఆయనకు 2 సార్లు ధన్యవాదాలు. లేకపోతే నేను ఇక్కడ నుంచునేవాడిని కాదు, ఆయన ఇక్కడ ఉండేవారు. మాకు మా కలయికకు మూల కారణమైనటువంటి జంధ్యాల విశ్వనాథ్ గారు, సినిమా, వారికి కూడా పాడే అవకాశం ఆ సినిమాలో నాకు రావడం చాలా చాలా సంతోషకరమైన విషయం. మంచి సంస్కారి, వీటన్నిటికీ మించి మా మంచి మిత్రులు. వారికి ధన్యవాదాలు పరిష్వంగంగా చెప్పాలి, పరిష్వంగంతో చెప్పాలి, కానీ ఇక్కడి నుంచి చేతులు చాల్చు. తర్వాత మరొకసారి ఆ పరిష్వంగంతో ధన్యవాదాలు తెలియజేస్తాను. మిత్రమా, ధన్యోహం ధన్యోహం. ఈ వారం కూడా పోయిన వారానికి మళ్ళీనే ప్రముఖ గాయని ఎంత అద్భుతంగా పాడిందో పోయిన వారం. మీ అందరి అభిమానాన్ని చూరగొంది చిరంజీవి సౌభాగ్యవతి కల్పనను మరొక్క పర్యాయం వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మీరు హర్షధ్వానాలతో ఆహ్వానించండి. మొట్టమొదటి అభ్యర్థిని దయచేసి మీరు ఆహ్వానించవలసిందిగా. మీ ఊరికి మీ వాళ్ళందరి ముందు నీకు స్వాగతం నాయన. సూర్యకార్తిక్ ఎంపిక చేసుకున్న పాట చంద్రబోస్ రచన, సంగీతం మణిశర్మ, చిత్ర బాలు పాడిన పాట. ముందు నాకే పెట్టావా? వెరీ గుడ్. బావగారు బాగున్నారా సినిమా నుంచి ఓ పాట
అలా కానివ్వండి. శుభం. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది, ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది, ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరున్నది. అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది, బటాణం ముందరున్నది వెడ్డింగే సిద్ధమైనది. పెళ్లి దాకా చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు, భర్తలా మారనున్న బంగారు బావగారు బాగున్నారు. ముక్కు చుక్క బారబా ముక్కు పుడక బారబా కళ్ళ చుక్క బారబా కళ్ళ జోడు బారేబా. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది, ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరున్నది. పెళ్లి దాకా చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు, భర్తలా మారనున్న బంగారు బావగారు బాగున్నారు. ముక్కు చుక్క బారబా ముక్కు పుడక బారబా కళ్ళ చుక్క బారబా కళ్ళ జోడు బారేబా. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది, ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరున్నది. అల్లరంత మరిచేదంట, సోమవారం ఆడుకున్న ఆటలో ఆ హాయికింక సరియేదంట. పంట ఇంటి మధ్యలో గంటకెన్ని ముద్దులో, వేప చెట్టు నీడలో చెంపకెన్ని చుంపులో, ఎట్టాన్ని కట్టిన పిట్టాన్ని ఒంటిలో పుట్టు మచ్చలున్నవి 7. ఇంకా చెప్పేయవద్దు ఆనవాళ్ళు, ఇటువైపు చూడసాగే వేకళ్ళు, ముద్దు ముర్బాలు అంటే గిట్టనోళ్ళు, మునుముందు జన్మలోన కేటకాలు. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది, ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరున్నది. ఇంచుమించు 26 నడుముతో నువ్వు కదిలితే సాగదు కాలం, నిప్పరంగ 76 బరువుతో నువ్వు నడిస్తే నిలవదు ప్రాణం. గోల్డ్ చైన్ సాక్షిగా ఎన్ని కోటి ముద్దులో, హెయిర్ పిన్ సాక్షిగా ఎన్ని హాటు గుర్తులో, పెట్టే పుట్టించిన చిట్ట ఒటుందిగా కొండ వీటి చాంతాడంతా. పెళ్ళే కాలేదు గాని లక్షణంగా, పెళ్ళాని కంటే నేను ఎక్కువేగా, ముళ్ళే పడలేదు గాని సుబ్బరంగా, చుల్లేదు నాకు తెలిసే రంగరంగా. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది, ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరున్నది. పెళ్లి దాకా చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు, భర్తలా మారనున్న బంగారు బావగారు బాగున్నారు. బొక్క చుక్క బారబా ముక్కు పుడక బారబా కళ్ళ చుక్క బారబా కళ్ళ జోడు బారేబా. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది, ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరున్నది. యాటిట్యూడ్ చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది మీరు పాడేది. కానీ ఇంకా నాన్నగారు పాడుతున్నప్పుడు
ముస్తహబ్బదురింది అని నేను ఈ పాట పాడాను ఒకసారి స్టేజ్లో నేను పాడాను, అది గుర్తొచ్చింది నాకు. మంచి యాటిట్యూడ్. ఇంకొకటి ఇది డూయట్ సాంగ్, కానీ మీరు ఆ స్ట్రెయిన్ తెలియకుండా పాడారు. ఇద్దరు పాడుతున్నప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం అది ఏమి తెలియకుండా చాలా హ్యాపీగా ఈజీగా పాడారు. వెరీ నైస్, గుడ్. ఇంకా కూడా కొంచెం ఫ్రీ అవుతే కష్టం, నాన్నగారిని పక్కన పెట్టుకుని ఇలాంటి సాంగ్ కొంచెం ఫ్రీగా యాటిట్యూడ్ అంటే కొంచెం షైనెస్ నాకు నేను ఐ కాన్, ఇట్స్ వెరీ డిఫికల్ట్, బట్ సూపర్, నైస్లీ ప్రెసెంట్. ఆల్ ది బెస్ట్. శత్రువులు ఎక్కడా లేదు, నాన్నగారు అంటూ పక్కనే ఉంది నా కూతురు ఇక్కడ. నిన్న పోయిన ఎపిసోడ్లో చివరిన నేను పాడిన ఒక పాట పాడింది, అలా నేను పాడలేకపోయానని బాధపడేంత గొప్పగా పాడింది పాట, ఉన్నమాట చెప్తున్నాను. దానికి పలకని మా పాట లేదు, పాడలేనటువంటి విషయం లేదు. పూర్తిగా సంప్రదాయబద్ధమైన పాట ఇచ్చినా పాడుతుంది, ఇంకా మరి టోటలీ వెస్టర్న్ ఓరియంటెడ్ సాంగ్ ఇచ్చినా కూడా పాడేస్తుంది. అంత 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 టాలెంటెడ్ గర్ల్ ఇక్కడ. నా కూతురు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను నేను. నన్ను నాన్న అని పిలుస్తుంది, అంతకంటే ఏం కావాలి. అయ్యా, ఈ పాటలో ఇంతకంటే ఎవరు చేసేది ఏమీ లేదు. నేనేదో ఇంకా ఎక్కువగా పాడేశానంది కాబట్టి రికార్డింగ్లో ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ఒక పల్లవి ఒక చరణం పాడుతూ ఉన్నప్పుడు కాస్త హుషారుగా పాడుండొచ్చు. నువ్వు అమ్మాయి అన్నట్టుగా అబ్బాయి అమ్మాయి ఇద్దరి గాత్రాలు కలిపి పాడుతున్నప్పుడు ఆ పాటలో ఉన్నటువంటి హృదయాన్ని ఇంతకంటే గొప్పగా ఆవిష్కరించాలి. ఆఖరణ నువ్వు అన్న దెబ్బకు నాకు చెవులు అదిరిపోయాయి అన్నమాట. అయ్యో బాబోయ్, నేను కూడా అంత గట్టిగా అన్నట్లేదు. చాలా ఇంతకంటే చేసేది ఏమీ లేదన్నమాట. దీనికంటే ఈ పాటల గురించి కూడా పెద్ద వ్యాఖ్యానం చేయవలసిన అవసరం లేదు. ధన్యోహం. వెళ్ళిరా తండ్రి. మాటలు చెప్పారా లేక పాట కూడా పాడా? మరి డౌట్ ఎందుకు మా కోటకొచ్చి తింగిరి బింగిరి జింగిరి. చాలా నచ్చింది. మాము కాబరబెట్టి గైబుగా మైసమ్మ జరా పరేషాని చెయ్యకే మైసమ్మ